ఇది జరుగుతోంది. ఒకానొకప్పుడు బ్రహ్మవేత్తలందరూ కలిసి ఒక దీర్ఘకాలము కొనసాగేటటువంటి యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఆ సభకి బ్రహ్మగారు వచ్చారు, కూర్చునున్నారు. భర్గుడు అన్న పేరుతో పరమశివుడు కూర్చునున్నాడు. త్రిమూర్తులు కనుక బ్రహ్మగారు పరమశివుడు లేవవలసిన అవసరం లేదు. కానీ దాన్ని దక్ష ప్రజాపతి తప్పుగా అర్థం చేసుకున్నాడు. నా కుమార్తెని ఇతనికి ఇచ్చి వివాహం చేశాను, నా అల్లుడు, నేను మామగారిని. మామగారు వచ్చినప్పుడు అల్లుడు లేచి నిలబడద్దు, నా దగ్గర అక్షతలు వేయించుకోవలసిన వాడు లేచి నిలబడకుండా కూర్చున్నాడంటే నన్ను అధిక్షేపించాడు అన్నాడు. అసలు అల్లుడు ఎందుకు అయ్యాడు? అమ్మవారు తనకి కూతురైంది కాబట్టి. అమ్మవారు దక్ష ప్రజాపతికి కూతురుగా పుట్టడమే అసలు స్వరూపమా? ఆదిశక్తిగా ఉన్న అమ్మవారు దక్ష ప్రజాపతి కన్నా ముందుంది. పూర్వజా త్రిపురాంబిక. ఆ తల్లి అడిగాడు కాబట్టి ఆయన కడుపున పుట్టింది. ఆవిడ పుట్టింది కాబట్టి ఆవిడికి అంతమందికైనా కూతురవుతుంది. కానీ ఆమె మాత్రం ఇప్పుడు పరమేశ్వరుడికే ఇల్లాలు. అది ఆమె పాతివ్రత్యం. అందుకని పరమశివుడికి భార్య అయింది. పరమశివుడికి భార్య అయింది కాబట్టి తనకు అల్లుడు అయ్యాడు. ఇది ఆవిడ వలన పట్టిన అదృష్టం. అంత మాత్రం చేత శివుడు అల్లుడైపోతాడా, తన మామగారు అయిపోతాడా? ఈ బుద్ధి వక్రించి ఇక్కడ అహంకారం వచ్చింది. దేహబంధుత్వాన్ని లెక్కలోకి తీసుకున్నాడు తప్ప పరమశివుని యొక్క వైభవాన్ని దృష్టిలో పెట్టుకోలేదు.